రైట్. మరొక అంశం, సంచలనాలకు వివాదాలకు చిరునామాగా నిలిచే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరొకసారి వార్తల్లో నిలిచారు. ఆయన దర్శకత్వంలో వచ్చినటువంటి దహనం వెబ్ సిరీస్కు సంబంధించినటువంటి అంశంలో వర్మపై హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని చేసినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ఇక ఐపీఎస్ అధికారి ప్రధానంగా మావోయిస్టుల నేపథ్యంలో తాను రూపొందించిన దహనం వెబ్ సిరీస్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని అంజనా సిన్హా పేరును ఆమె అనుమతి లేకుండా ఎందుకు వాడుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై అంజనా సిన్హా నేరుగా పోలీసులు ఆశ్రయించారు. తన ప్రమేయం లేకుండా కనీస సమాచారం ఇవ్వకుండా వెబ్ సిరీస్లో తన పేరును ఎలా ప్రస్తావిస్తారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించారు. రైట్. వివాదాల వర్మ ఆర్జీవీకి సంబంధించి ఒక కేసు నమోదైంది. ఆయనపై దహన వెబ్ సిరీస్కు సంబంధించి రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని అంజనా సిన్హా తన ప్రమేయం లేకుండా ఎలా ప్రస్తావించారంటూ వెబ్ సిరీస్కి సంబంధించి అక్కడ కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఆర్జీవీ అని మన ఇండస్ట్రీలో మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆయనకు కేసులు పోలీస్ స్టేషన్ కొత్త ఏం కాదు. ఆయన కావాలని కూడా ఆయన వివాదాలకు సంబంధించిన స్టోరీస్ ని ఎంచుకుంటూ ఎప్పుడు వార్తల్లో ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఎన్నో వివాదాలు ఈ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వివాదాల వర్మగా అందరు పిలుస్తుంటారు. ఆయనకు కాంట్రవర్సీ అంటే కూడా పెద్ద లైట్ తీసుకున్నటువంటి వ్యక్తి. కావాలని ఇక్కడ కాంట్రవర్సీ క్రియేట్ అవుతుందో ఆ సినిమాలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం, ప్రస్తుతం కూడా చూసాం. ఇప్పుడు కూడా కేసులకు సంబంధించిన అనేక సందర్భాల్లో కోర్టులో కూడా హాజరవుతున్న సందర్భాలు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి చూసాం. అయితే తాజాగా ఆయన పైన ఒక కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఈసారి ఐపీఎస్ మాజీ ఐపీఎస్ రిటైర్డ్ ఐపీఎస్ అంజనా సిన్హా ఆయనపై ఫిర్యాదు చేసింది. ఆయన ముఖ్యంగా ఆయన లేటెస్ట్ గా తీసినటువంటి దహనం వెబ్ సిరీస్, దాంట్లో తీసినటువంటి మావోయిస్టులకు సంబంధించిన ఇష్యూస్ లో తాను చెప్పినట్టుగా తాను పేరును ప్రస్తావించాడని, తన పర్మిషన్ లేకుండా తనకు కన్సల్ట్ అవ్వకుండా తన మీద ఇటువంటి పేరు ఉపయోగించడం ఇది సరైన పద్ధతి కాదని, దీని పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాయదుర్గ పోలీస్ స్టేషన్ లో కేసు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన పోలీసులు కూడా 5 సెక్షన్ల కింద నమోదు చేశారు. దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే తను ఇటువంటివి చేసేటప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే వక్రీకరించే సినిమాకు సంబంధించిన విషయాలు అసలు వాస్తవాలకు దూరంగా ఉంటాయి. ప్రేక్షకుల్ని రంజింపజేయడానికి చేసేటువంటి సీన్లలో కూడా అనవసర విషయాలు కూడా జోడించే అవకాశం ఉంది. ఇది నా పర్మిషన్ లేకుండా చేశారు, నా పేరును ప్రస్తావించారు, ఈ వెబ్ సిరీస్ ని అడ్డుకోవాలని, అవసరమైతే దీన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా తను అంటుంది. దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని, అంటే ఒక పోలీస్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి నాకే ఎటువంటి జరిగితే మిగతా వారి పైన ఎటువంటి పరిస్థితి జరుగుతుంది. ఆర్జీవీపై ఖచ్చితంగా కేసు నమోదుని పట్టుబట్టి ఆమె చేయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా 5 సెక్షన్లు నమోదు చేశారు. ప్రస్తుతానికైతే నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఏం చేశారు, ఎంత చేశారని కూడా క్షుణ్ణంగా చేస్తారు. దీనికి సంబంధించిన నిపుణుల కమిటీ తోటి కూడా చూసి దాంట్లో కూడా త్వరలోనే దీనికి సంబంధించినటువంటి కోర్టులో కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. దీనిపై చాలా సీరియస్ గానే ఉంది అంజనా సిన్హా. మరి ఆర్జీవీ మాత్రం ఇది కేవలం నేను దానికి సంబంధించిన పిఆర్ టీం కానీ కేవలం ఇది నేను కల్పిత పాత్రలతో కొంత చేశాను, వాస్తవాలు కొన్ని కల్పిత పాత్రలు ఉన్నాయి, దీన్ని కావాలని ఉద్దేశపరంగా తీసింది కాదు, ఇది సో నేను లీగల్ గా ఎదుగుతానని సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి కూడా ఆయన ఒక మెసేజ్ ఇవ్వడం ఉంది. దీనికి సంబంధించి కూడా మరికొద్ది క్షణాల్లో కానీ ఈ రోజు కానీ ట్వీట్ చేసేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. పోలీసులు మాత్రం ఒకసారి దర్యాప్తుకు రావాలని, తర్వాత పోలీస్ స్టేషన్ కి రావాలని కూడా ఆయనకు సమాచారం ఇవ్వడం జరిగింది, నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మరి ఆర్జీవీ ఎటువంటి స్పందిస్తాడో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్.